అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు చూసుకున్నట్లయితే మరి ఒక మాట రాయబడి ఉన్నది. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఏ కుమారుని యందు? దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. ఏ విధంగా పాపక్షమాపణ కలుగుతున్నది? దేవుడు తనకు తాను సెలువుపై అర్పించుకొని బలియాగమయ్యాడు కనుక మనకి పాపక్షమాపణ దొరుకుతూ ఉన్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన అదృశ్య దేవుడు, మన కంటికి కనపడినటువంటి దేవుడు, తండ్రి యొక్క స్వరూపి అయి మరి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వసృష్టికి ఆది సంభూతుడై యేసుక్రీస్తు వారు ఉంటూ ఉన్నారు. అలాగే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, అంటే తన కుమారుడు తండ్రి అని యెహోవా దేవుడు పలుకుతున్నమాట. మరి నా కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగు